వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం గ్రీన్ ప్రాన్స్. దీనికోసం ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాతో పాటు చేసింది వేసుకున్నాము. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని అన్నిటికీ బాగా పట్టించి మ్యారినేట్ చేసాము. ఇప్పుడు కొంచెం చెయ్యి కడిగినట్లుగా కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఆ వాటర్ చిమ్మేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ దిగుతుందనమాట. దాంతోనే ఇవి వండుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నాం మనం, అందుకని సిమ్లో పెట్టుకోవాలి. మెల్లిగా వాటర్ దిగుతాయి. చూసారా ఎన్ని వాటర్ దిగాయో? నేను అసలు వాటర్ వేయలేదు, జస్ట్ చిమ్మాను అంతే. అయినా సరే అన్ని వాటర్ రొయ్యల్లోంచి దిగాయన్నమాట. ఇప్పుడు హైలో పెట్టుకొని ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు, బాగా దగ్గరికి అయిపోయే వరకు ఈ రొయ్యల్ని మనం అటు ఇటు తిప్పుతూ వండుకోవాలి. చూసారా ఇప్పుడు డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తున్నాము. ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కొంచెం మసాలాతో పాటు, గ్రీన్ మసాలాతో పాటు మిక్సీలో వేయడానికి కొంచెం తీసుకుంటున్నాను. మిగతా అవి కూర కోసం ఉంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు గ్రీన్ మసాలా కోసం కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు, మామూలు జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము. షాజీ రైట్ పక్కన చూసారా, అది కూడా కొంచెం వేస్తాము. కొబ్బరి ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మిగతావన్నీ కూడా ఉండేటట్లుగా చూసుకోండి. ఇందులో వాటితోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. పచ్చిమిర్చి, ఒక అనాస పువ్వు, కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకున్నాం. వేసుకుని ఇవి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటితో మంచి ఫ్లేవర్ వస్తుందని, మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు ముందు మనం అట్టి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడుతున్నాము. స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్ వేసుకున్న రొయ్యలు దాంట్లో వేసి కొంచెంసేపు వేగనిస్తాం అనమాట. నూనెలో బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ముందు మనం గరం మసాలాతో పాటు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. ఆయిల్లో వేగినప్పుడు మంచి స్మెల్, టేస్ట్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు మనం ఈ గ్రీన్ మసాలా పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి దానికి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్, ముందు రొయ్యలకి సరిపడా సాల్ట్ వేసాము. ఇప్పుడు మసాలాది ఎక్కువ వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసి, ఇంకొంచెం కారం కూడా వేసి ఇవన్నీ బాగా వేపి అటు ఇటు తిప్పుతూ వేపి, దాని తర్వాత మనం చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకుంటాం. వేసి అది కూడా కాసేపు వేపిన తర్వాత కొంచెం ఈ మిక్సీ గిన్నె కడిగినట్టుగా వాటర్ తీసి కొంచెం వేస్తాను అన్నమాట. ఇప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకూడదు. మేము దీనిలో ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి రొయ్యలు తొందరగానే అయిపోతుంది కూర. కొంచెం సేపు వేపిన తర్వాత వాటర్ కొంచెం అది కడిగి వేసేసి మూత పెట్టేసి నూనె చిమ్మే వరకు ఉడికించాలన్నమాట. తర్వాత మనం తీసి చూసుకొని కూర దగ్గరికి అయిపోతే నూనె చిమ్మేస్తే కూర అయిపోయినట్లే. ఇంక ఇప్పుడు తీసి చూస్తున్నాను నేను. మూత తీసిన తర్వాత చూసారా, కూర దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది రైస్తో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. లాస్ట్లో కూడా కొంచెం మళ్ళీ కొత్తిమీర ఉంటే జల్లేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, సమయం అనేది ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. అలాంటి విలువైన సమయాన్ని ఎవరైనా మనకు కేటాయిస్తున్నారు అంటే వారి సమయాన్ని మనం వృధా చేయకుండా మన వల్ల వారికి ఏదైనా మంచి కానీ ఉపయోగం కానీ జరిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అనే విషయం మనం మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉండనా మరి, బాయ్.